వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణ ఆర్ఆర్ నగర్లోని శ్రీ రుక్మిణి సమేత శ్రీ కృష్ణ మందిరం నందు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఏ వెంకటప్రసాద్, శివశంకరరావు, నల్లగొల నాగేశ్వరరావు, సిహెచ్ శివరామకృష్ణయ్య, ఏ నారాయణ రెడ్డి, పెరుగు శ్రీనివాసరావు, పెరుగు స్వాములు, ఏ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ మందిరము ఆర్ఆర్ నగర్ చివర ద్వారకా నగర్లో స్వామివారి యొక్క శక్తితో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి భక్త బృందం యొక్క సహకారంతో అనేక రకాలైనటువంటి భజన కార్యక్రమాలు, కోలాటాలు, మరి ప్రతి రోజు కూడా నిత్య నైవేద్య కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు మరియు దూర ప్రదేశాల్లో ఉన్న భక్తులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి సహకరిస్తూ ఉన్నారు. ఇదే విధంగా ఈ దేవాలయం యొక్క మహిమను ఉపయోగించుకొని ఇక్కడ ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి పదంలో నడవాలని మా దేవాలయ కమిటీ సభ్యులందరూ కూడా కోరుకుంటున్నాం. ఈ రోజున కృష్ణాష్టమి సందర్భంగా భజన కార్యక్రమాలు, చంద్రమౌళీశ్వర భక్త బృందం చేత కోలాటం నిర్వహించబడింది. మరి అదేవిధంగా ఉట్టి కొట్టు కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా నిర్వహించబడుతూ ఉంది. 2 గేట్ల మధ్య రాయి రవీంద్రనాథ్ నగర్కు, ద్వారకా నగర్కు అతి సమీపంలో ఉన్న కృష్ణ మందిరంలో మరి ఒక కమిటీగా ఏర్పడి అశేష భక్త జనవాహినికి శ్రీకృష్ణ దేవదేవునికి విశేష పూజలు జరిపిస్తూ అశేష జనవాహినికి దాదాపు సుమారు 2-3 వేల మంది ప్రజలకు అన్నదానం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ కమిటీలో ఈ ప్రాంతానికి చెందినటువంటి భక్తులు ఒక కమిటీగా ఏర్పడి పండగ రోజు అన్నదానం చేస్తూ ఉన్నారు. ఆ దేవదేవుని ఆశీస్సులు ఎల్లవేళలా తెనాలి పట్టణ మరియు పరిసర గ్రామ ప్రాంతాలకు ఆయన ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, అందరూ కూడా అష్టైశ్వర్యములు, ఐరారోగ్య భోగభాగ్యములతో విలసిల్లాలని, ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు ప్రతి ఒక్క భక్తుని మీద ఉండి అందరూ ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ తెనాలి మండలం గుడివాడ గ్రామంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గత 28 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మరియు ప్రముఖ న్యాయవాది తాడిబోయిన శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొని తీర్థ ప్రసాదాలు మరియు పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు డిపి యాదవ్, గుడివాడ సర్పంచ్ ఎడ్లపల్లి రాకేష్, ఉప సర్పంచ్ దేశబోయిన శ్రీనివాసరావు, దేశబోయిన వెంకటేశ్వర్లు, కాజా గోపి, దేశబోయిన గోపి, చెన్నుబోయిన ప్రసాద్, కుర్రా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పట్టణ నాజరపేటలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి దేవస్థానంలో సోమవారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి అభిషేకం మరియు అష్టోత్తర పూజ, అదేవిధంగా సాయంత్రం అష్టోత్తర పూజ అనంతరం శ్రీకృష్ణుని చిత్రపటంతో కోలాట బృందం, మంగళ వాయిద్యాలతో ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించి తదనంతరం ఉట్టికొట్టే కార్యక్రమం కోలాహలంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. నమామన్గే సంగోసురరల్ల మహాలక్ష్మి నమామన్గే సంజయ సమయదవి ఇచ్ఛాశక్తి
సమయದಲ್ಲಿ ಬಂದಾಳೆ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ನಮ್ಮ ಮನೆಗೆ ಸಂಜೆಯ ಸಮಯದಲ್ಲಿ ಬಂದಾಳೆ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ನಮ್ಮ శ్రీ పాండురంగ స్వామివారి దేవస్థానమునందు ఇవాళ మహావిశేషమైనటువంటి పర్వదినము శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈరోజు ఉదయం 7 గంటలకు స్వామివారి పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలు విశేషంగా అభిషేకం జరిగి తర్వాత అష్టోత్తరనామ భక్తులను తీర్థప్రసాదం ఇవ్వడం జరిగింది. అట్లాగే సాయంత్రము 5:30 నుండి శ్రీకృష్ణ స్వామి మరియు పాండురంగ స్వామి చిత్రపటంలో ఊరేంపుగా బయలుదేరుతున్నాం. తదనంతరము స్వామివారి ప్రీతిగా ఉట్లోత్సవం ఉట్టిగొడవ కార్యక్రమం చేయడం కూడా జరుగుతున్నది. కావున భక్తులు 50 మంది కూడా విచ్చేసి స్వామివారి దర్శించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి తీర్థప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కుర్రోగ పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. మనిషి జీవితంలో పేదరికం శాపంగా మారకూడదని విశ్రాంత ప్రిన్సిపల్ పావులూరి శ్రీనివాసరావు అన్నారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెనాలి ఆధ్వర్యంలో సంఘ భవనంలో నిర్వహించిన సమావేశంలో వార్ధక్యంలో ఆనందం అనే అంశంపై ఆయన మాట్లాడారు. సంఘ అధ్యక్ష కార్యదర్శులు మొవ్వ సత్యనారాయణ, ప్రసాదం పూర్ణచంద్రరావు పర్యవేక్షించగా ముత్తేవి రవీంద్రనాథ్, ఐనాల మల్లేశ్వరరావు, వెంపటి సత్యనారాయణ, ఈఎల్వి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. తర్వాత మనవళ్ళు మనవరాళ్ళతో టీవీకి వేళల్లో మరి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇరువురికి బోత్ సైడ్స్ మీరు వాళ్ళతో మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తే ఖచ్చితంగా మీకు ఒక రకమైనటువంటి ఆనందం, అనుభూతి, సంతృప్తి కలుగుతుందని చెప్పి నా భావన. దీంతోపాటు ఇరుగు పొరుగు వారితో కూడా మనం మంచి వాళ్ళు అనుకుంటే, భావాలు కలిస్తే కొంత సమయం వాళ్ళతో కూడా వెచ్చించడం. మరి ఇందాక నేను చెప్పాను ముత్తేరు గారికి తెలిస్తే ఆయన ఎప్పుడు పుస్తకాలు చదవటం, రాయటం అదొక విషగా పెట్టుకుని ఆయనతో పాటు ఎవరైనా సంచరించే వాళ్ళు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆ దోవలో నడవాలని అనుకుంటారు. మీకు ఖాళీగా ఉన్నప్పుడు టీవీ చూడటం, ఇతరులకి అవసరమైనటువంటి సలహాలు ఎప్పుడన్నా సరే మీ దగ్గరికి వచ్చి అడిగితే ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్ని జోడించి ఇచ్చే ప్రయత్నం ఇట్లాంటి మీరు రాబోయే రోజుల్లో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వయసు మళ్ళిన తర్వాత హడావుడి జీవితాన్ని వదిలిపెట్టేసేయి, అంటే బిజీగా ఉండేటటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండి చాలా కూల్గా, కామ్గా, అనుకూలంగా ఉండేటటువంటి జీవితం గడిపేలా ప్రయత్నం చేయండి. పావులూరి శ్రీనివాసరావు గారు తెనాలిలోని హై స్కూల్ విద్య, మామూలు స్కూల్లో మున్సిపాలిటీ స్కూల్లో చదివారు. పిఎస్ఆర్ కాలేజీలో డిగ్రీ చదివారు. తర్వాత 1901-1957 జన్మించారు. వాళ్ళ నాన్నగారి పేరు బాపయ్య చౌదరి, తల్లి గారి పేరు సరోజినీ దేవి. 1983లో సోకుమారి అని ఆమె మ్యారేజ్ చేసుకున్నారు. పీజీ మొత్తం కూడా నాగపూర్ యూనివర్సిటీలో చేశారు. మొట్టమొదట పొన్నూరు కాలేజీలో లైబ్రరీగా చేసి తర్వాత అక్కే నాగేశ్వర కాలేజీ పూర్వాలో కంప్లీట్గా ఆయన సర్వీస్ మొత్తం అక్కడే చేశారు. చివరిలో ప్రిన్సిపాల్గా చేసి రిటైర్ అయ్యారు. వీరు తల్లిదండ్రుల పేరు మీద పావులూరి ట్రస్ట్ని స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు వివేకాల్లో పెట్టారు, చైతన్యాలలో పెట్టారు, స్వర్ణాల్లో అనేక చోట్ల అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలా కాకుండా ఆలంబన, నవ సమాజంలో గ్రంథాలయ సేవలు అనేటువంటి పుస్తకాలు కూడా రాసి పెట్టాయి.
భగవద్గీత పఠనం వలన విద్యార్థుల్లో అవగాహన క్రమశిక్షణ పెరుగుతాయని వక్తలు కొత్త సుబ్రహ్మణ్యం కొల్ల దర్శకుమార్ పేర్కొన్నారు. ఇస్కాన్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన భగవద్గీత పఠనం పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తెనాలి శాఖ ఇన్ఛార్జ్ సింహ గౌరదాస్ మాట్లాడుతూ భగవద్గీత మత గ్రంథం కాదని బహుళ ప్రయోజనకారని అన్నారు. ఈ గ్రంథం నిరంతరం చదవడం ద్వారా శాంతి మంచి అలవాట్లతో ప్రజలు జీవనం సాగిస్తారని ఆయన తెలిపారు. మనసును నియంత్రించుకోవడం ద్వారా రుగ్మతల నుంచి దూరంగా ఉండవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థుల్లో వరుస స్థానాల్లో నిలిచిన 6గురికి వివిధ బహుమతులను అందజేశారు. 394 మందికి శ్రీకృష్ణుడు లామినేషన్ ఫోటోలు, భగవద్గీత గ్రంథం ధ్రువపత్రాలను అందజేశారు. ఇస్కాన్ తెనాలి మందిరం నుంచి మనం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తెనాలి చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల్లో మొత్తం 28 స్కూల్లో స్టూడెంట్స్కి భగవద్గీత కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. ఇందులో 3000 మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు. భగవద్గీతలు చదివి ఎగ్జామ్స్ రాసి దాని తర్వాత ఇందులో చక్కగా మార్కులు సంపాదించుకున్నారు. కాబట్టి ఈరోజు అందరినీ కూడా స్టూడెంట్స్ అందరినీ కూడా పిలిపించాము. మొత్తం 3000 మంది పార్టిసిపేట్ చేస్తే అందులో 400 మందికి ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. వీళ్ళందరూ కూడా మంచి భగవద్గీతలో పెర్ఫార్మెన్స్ చేశారు. సనాతన ధర్మం యొక్క సంస్కృతి సంప్రదాయం మన తెనాలి చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల్లో బాగా జరగాలని, బాగా స్ప్రెడ్ అవ్వాలని చెప్పేసి మేము కోరుచున్నాము. దీనివలన ఈ విధంగా ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. కాబట్టి చాలామంది 400 మందికి మేము గిఫ్ట్స్ ఇస్తున్నాము. స్వామీజీ శ్రీ సింహ గౌరదాస్ గారు వచ్చిన తర్వాత చక్కగా ఇస్కాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీతలో ఉన్నటువంటి అంశాలను అందరినీ కూడా ప్రజల దగ్గర తీసుకెళ్తున్నారు. రియల్గా చెప్పాలంటే ఏంటంటే ఇది హౌ టు లివ్ ఇన్ అవర్ లైఫ్, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మన లైఫ్ ఎట్లా లీడ్ చేస్తున్నాం ఏంటి రేపు అనేది చాలా భవిష్యత్తులో చాలా ఇంపార్టెంట్. ఇవాళ సనాతన ధర్మాలు మర్చిపోయి పాపం పిల్లలు చెడిపోవడం వల్ల బాధాకరంగా ఉంది సమాజం అంతా కూడా. కాబట్టి ఈ సమయంలో ఎంతో అవసరం ఉన్నదని మేము భావిస్తున్నాం. మరి ధన్యవాదాలు అందరికీ, పెద్దలకి, పిల్లలందరికీ ఆశీస్సులు. My name is Meghana. I am from Adarsh English Medium School in Tenali, Chanchupet. I learned a lot of knowledge from Bhagavad Gita, and it was very important in our life to acquire knowledge from Bhagavad Gita. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. సోమవారం నుండి ప్రారంభమైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ శిఖర ప్రతిష్ఠ మహోత్సవాలు.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.